నమస్తే ఫ్రెండ్స్. కువైట్లో ఎయిర్పోర్ట్ క్లోజ్లో ఉండడంతో కువైట్ ఎయిర్లైన్స్కు విదేశాల్లో ఉన్న కువైటీ పౌరులు అలాగే ప్రవాసుల నుండి భారీ రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం దాదాపు 2,000 మంది కువైట్ పౌరులు అలాగే విదేశీ నివాసితులు తాము తిరిగి కువైట్కు రావాలని ఎయిర్లైన్స్ను సంప్రదించారు. ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసుని పూర్తిగా రద్దు చేయడంతో చాలామంది విదేశాల్లో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కువైట్ ఎయిర్లైన్స్ ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. కొన్ని ఫ్లైట్లు యూరప్ మరియు ఇతర దేశాల నుండి సౌదీ వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ప్రయాణికులను రోడ్డు మార్గాన కువైట్కు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా దాదాపు 1,600 మంది కువైటీ పౌరులను ముందుగా సౌదీ అరేబియాకు తీసుకొచ్చి అక్కడి నుంచి కువైట్కు పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు సౌదీ అరేబియాకు చేరుకొని రోడ్డు మార్గాన కువైట్కు వెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. గల్ఫ్ కంట్రీలో ఉన్నవారు లేదా కువైట్కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవారు తాజా సమాచారాల కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.